భయపడేవాడిని కుక్కలు కూడా తన్నుతాయి. అంతే కదా. నువ్వు భయపడితే ఏం చేస్తాయి కుక్కలు? ఒకటి కుక్క తరుంది అనుకో, నువ్వు భయపడతావు అనుకో, ఇంకో 10 కుక్కలు వెంట పడతాయి. అదే నువ్వు నిలబడి చి అని ఎప్పుడైతే అన్నావో తోక ముడుచుకుని వెళ్ళిపోతుంది. నీకొచ్చే ప్రతి సమస్య, నీకొచ్చే ప్రతి అప్పు, నీకొచ్చే ప్రతి రోగము, నీ జీవితాన్ని నిలబడి చేసే ప్రతి నింద కూడా కుక్క లాంటిది అనమాట. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడి అపవాదిని గద్దిస్తావో వాడు తోక ముడుచుకుని పైకి వెళ్ళిపోతాడు, పారిపోతాడు. ఆమెన్, ఆమెన్. నా జీవితంలో కూడా నాకు ఈ అధికారం తెలియనంతకాలం మేము పేదవాళ్ళమండి, మాకు ఇల్లు లేదండి, అది లేదండి, ఇది లేదండి అని చెప్పి ప్రతి క్షణం భయపడుతూ బ్రతికేటువంటి వాడిని ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని చదవడం ప్రారంభించానో, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడడం ప్రారంభించాడో, అధికారాన్ని గుర్తించానో, అప్పటి నుంచి ఏలుబడి చేయటం ప్రారంభించాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అధికారం తెలియనంతకాలం ఎవరు ఉద్యోగం ఇస్తారా, ఎవరు సహాయం చేస్తారా, ఎవరు ఏమైనా తింటాక పెడతారా, ఇదే జీవితం. తిరుగుతా 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 ఉన్నాను. ఎప్పుడైతే ఈ అధికారం గుర్తించానో నా చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. మాకు ఒక అవకాశం ఇస్తారా, మాకు ఒక ఛాన్స్ ఇస్తారా? హల్లెలూయా. మాకు ఏదైనా చిన్నది ఇది ఇస్తారా, ఇది ఇప్పిస్తారా, అది చేస్తారా, మా కోసం చిన్న ప్రార్థన చేస్తారా? ఎందుకని అంటారు? పవర్. ఆమేన్, హల్లెలూయా. పవర్ ఉన్న వాడి దగ్గరికి 10 మంది వస్తారు. చెప్పండి అందరు కూడా.